అన్న ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ నుంచి మాధవలత గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య బాగా పోటీ నడుస్తుంది ఈసారి. వీళ్ళిద్దరు ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మాధవీలత మేడం గెలిస్తే బాగుంటుంది. ఎందుకు? హిందుత్వం గురించి కరెక్ట్ పనిచేస్తుంది. ఆమె డెవలప్మెంట్ బి చేస్తూ ఉంటుంది. ఎంఐఎంతో ఏ డెవలప్ కాలేదు, ఖాళీ గొడవలు తప్ప ఏం కాలేవు. మాధవీలత మేడం వస్తే మనకు చేంజ్ కనిపిస్తుంది. మాధవలత గారు వస్తే డెవలప్ చేస్తారంటారా? చేస్తుంది, పక్కా చేస్తుంది. ఆమెకు నాలెడ్జ్ ఉంది. సెంటర్లో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? సెంటర్లో బీజేపీ కంపల్సరీ. 400 పార్. మోదీ గురించి పని కూడా అట్లా జరుగుతుంది. కంపల్సరీ వస్తాడు మోదీ సాబ్. అన్న ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ నుంచి మాధవలత గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి ఎప్పటి నుంచో అసదుద్దీన్ గారు ఉన్నారు. సో ఈసారి వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఈసారి అయితే బీజేపీ గెలుస్తుందన్న, మేము పక్కా గెలిపించుకుంటాం. 40 సంవత్సరాల నుంచి అసదుద్దీన్ ఓవైసీ గెలుచుకుంటూ వస్తున్నాడు. డెవలప్మెంట్ ఏం లేదు హైదరాబాద్ సిటీలో. ఇంకేంటంటే వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్న. వాళ్ళని ఈసారి ఓడగొడితే ఉగ్రవాదం కూడా కొంచెం అణచిపోతుందని అనుకుంటున్నాము. ఈసారి పక్కా బీజేపీ వస్తుంది. సెంటర్లో కూడా నరేంద్ర మోదీని గెలిపించుకుంటాం. హిందువులు ప్రతి ఒక్కరూ వెళ్ళి ఓటేయాలని కోరుకుంటున్నాము. ముస్లింలు ఏంటంటే ఒక్కొక్కరికి 4 ఓట్స్ ఉంటాయి. వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ ఓట్లు డిలీట్ చేస్తలేరు. వాళ్ళ ఓట్లు బోకస్ ఓట్లు తీసేసి న్యాయంగా ఓటింగ్ జరిపించాలని కోరుకుంటున్నాం. అన్న ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీగా బీజేపీ తరఫున మాధవలత గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ గారు ఎప్పటి నుంచో గెలుస్తూ వచ్చారు. కానీ ఈసారి వీళ్ళిద్దరి మధ్య బాగా పోటీగా ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? 100% అయితే బీజేపీ గెలవాలి. బీజేపీ వస్తే బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఎందుకు బీజేపీ? ఎందుకు బీజేపీ అంటే మోడీ గారు చేసిన కొన్ని విషయాలు ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. అందువల్ల బీజేపీ రావడం చాలా మంచిది. ఈ ఓల్డ్ సిటీ మొత్తం ఎంఐఎం కంచుకోటగా పిలుస్తున్నారు. మరి బీజేపీ గెలిచిందంటారా? రావచ్చు, చెప్పలేము కదా. సెంట్రల్లో మొత్తం బీజేపీ. ఇప్పుడు మన దగ్గర కూడా సెంట్రల్ లెవెల్లో బీజేపీ వస్తే ఇంకా మంచి మార్పులు వస్తాయి కదండి. దాని నుంచి బీజేపీ వస్తే చాలా బాగుంటుంది. అన్న ఇప్పుడు మన హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ తరఫున మాధవలత గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి అప్పటి నుంచి అసదుద్దీన్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఈసారి బాగా పోటీగా ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీజేపీ అన్న. ఎందుకన్నా? బెటర్ బీజేపీ, ఎందుకంటే పనులు అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది, అన్నీ అవుతుంది. ఇప్పుడు ఎంఐఎం పార్టీకి ఇదంతా ఓల్డ్ సిటీ మొత్తం కంచుకోటగా పిలుస్తారు. మరి ఎలా వస్తుంది అంటారు బీజేపీ? ఎంఐఎం చూసుకో, ఎప్పటి నుంచో ఉంది. ఓల్డ్ అవే డెవలప్ చేసిందా అని చూసుకో. జీరో డెవలప్మెంట్, ఏం చేయలేవు. ఒకసారి బీజేపీ వచ్చినాక చూడండి డెవలప్మెంట్ ఎట్లున్నావు, అప్పుడు చెప్పండి. సెంట్రల్ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? సెంటర్ బీజేపీ. ఎందుకు? 100% బీజేపీ. బయట చూసాను కదా ఎట్లా డెవలప్మెంట్ చేసి ఎట్లా ఏం చేసాను. తెలంగాణ మొత్తం మీద ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడైతే బీజేపీ అన్నా.